ఉమా జ్యువెలర్స్ అని స్టార్ట్ చేసి ఈరోజు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఒక పెద్ద షోరూమ్ని పెట్టి ఇసుకేస్తే రాలనంతగా జనం ఉంది. ఇన్స్టాలో మీ ఫాలోవర్స్ని అయితే అసలు చెప్పక్కర్లేదండి. డిఫరెంట్ వేస్లో మీరు చేసే వీడియోస్ కానీ కంటెంట్ కానీ చాలా చాలా బాగుంటుంది. మనం ఎక్కడ స్టార్ట్ చేసాం జర్నీ అని అంటే చదువుకోవాలని ఉండేది, చదవడానికి డబ్బులు ఉండేవి కాదు. అంటే అన్నదమ్ములు అందరికీ కూడా ఉండేది, మా అందరిని అంటే పక్కన వాళ్ళలాగా బాగా ఉండాలనిపించేది. కానీ కుటుంబ పరిస్థితులు మరి అమ్మకి నాన్నకి మరి మనం పోషించడం కష్టం కదా. 5 పెంచడం అంటే పెద్ద విషయం కదా. 5 అన్నదమ్ములు, ఒక సిస్టర్. ఇంకా ఎవరికి వాళ్ళ పనిలోకి వెళ్ళిపోవాల్సింది. అప్పట్లో చదువు మీద అంత నాకు తెలిసి తక్కువే ఉండేది. ఏదో పనిలో పెట్టేస్తే ఆడి పని ఆడి చేసుకుంటాడులే, రేపు పొద్దున చేతువృత్తి ఉంటే బెటర్లని అనుకునేవాళ్ళు. చిన్నప్పుడు నన్ను మా అమ్మ చిల్లర కొట్లో పెట్టింది. ఫస్ట్ చిల్లర కొట్లో పెడితే ఒకరోజు ఉండలేకపోయాను నేను. తర్వాత సరే బంగారు పనిలో పెడతానంటే ఓకే అని వెళ్ళాను. చిన్నప్పుడు అంటున్నారు, అసలు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళానండి, 3వ తరగతి దాకా చదివాను. 3 బాగా చెప్పారండి. వెళ్ళారండి అంటే నేను ఎంత అనుకుంటున్నాను. రైట్. బంగారు పొట్లో పెట్టేసరికి అక్కడికి ఇంక రోజు వర్క్కి వెళ్ళారు. రోజు వర్క్కి వెళ్ళేవాడిని. ఎంత ఇచ్చేవారండి నెలకి? రోజుకి ₹50 ఇచ్చేవాళ్ళు. 60 పైసలు అంటే ఇంకా అవే ఛార్జ్, బస్ ఛార్జెస్. 60 పైసలు ₹60 ఏమో బస్ ఛార్జెస్ అండి. మార్నింగ్ ఈవినింగ్ 30 పైసలు మిగిలేదు. 30 పైసల కోసం ఉదయం ఎన్నింటికి వెళ్ళేవారు? అంటే డబ్బుల కోసం వెళ్ళిన, పని నేర్చుకోవాలి నేను. అన్నయ్యలు కూడా చేసేవాళ్ళు కదా పని నేర్చుకునేటప్పుడు మనకి ఇవన్నీ కామన్. డబ్బులు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడంటే ఎవరి దగ్గర పని చేస్తున్నా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. అప్పట్లో వర్క్ని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు.